హాయ్ అండి, వంకాయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు హోటల్ స్టైల్ గోంగూర పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. ముందుగా మనం మూకిట్లో కొద్దిగా నూనె వేసుకొని అందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా పచ్చడికి రెండు కలిపితేనే టేస్ట్ వస్తుందండి. అలాగే వేసుకొని కొద్దిగా మెంతులు, కొన్ని ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత అవి తీసేసుకొని తర్వాత కొద్దిగా నూనె వేసుకొని మనం గోంగూర అంతా కూడా మగ్గనిచ్చుకోవాలి. చూసారా, నేను కాడలతోనే వేశాను గోంగూర ఆకుని. మీరు కూడా అలాగే వేయండి. కాడల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే కూడా ఇది చాలా పుల్లగా కూడా ఉంటాయి అన్నమాట. అందుకని ఆ పులుపు కావాలంటే కంపల్సరీ మనం కాడలతోనే వేసుకోవాలి. ఆ తర్వాత ఈ గోంగూరని మనం మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఆ కాడ కూడా మెత్తగా ఉడికేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. మనము ఈ లోపల మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, సరిపడా ఉప్పు వేసుకొని ఈ పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మగ్గుతున్నటువంటి గోంగూరను కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా అది కూడా పేస్ట్ లాగా చేసుకొని పచ్చడి చాలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత మనం మూకిట్లో కొద్దిగా నూనె వేసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇష్టమైతేనే కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి. లేకపోతే అది కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మినప్పప్పు మనకి ఆ రోజైతే కరుగా బాగుంటుంది, కానీ తెల్లారి నుంచి మెత్తబడిపోద్ది అనమాట. తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి ఈ పచ్చడిని ఆ తాలింపులో వేసి కొద్దిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని స్టోర్ చేసుకొని ఉంచుకున్నట్లయితే వారం రోజులైనా పాడవదనమాట. ఇక అన్నంలో చల్లారిన అన్నమైనా వేడి అన్నంలో అయినా ఈ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ గోంగూర పచ్చడిని ఈ స్టైల్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.